shall call upon the name of the Lord shall be saved. When the word of God is preached right, it comes with the power. నెల్లూరు రేపటి నుంచి ఆయన స్వేచ్ఛలో ఆయన ప్రేమలో బతకాలి. హల్లెలూయా. ఆమేన్. నీతిమంతులుగా ధైర్యంగా బతకాలా, ధైర్యంగా నీతిమంతులుగా తీర్చబడిన వారుగా బ్రతకాలి. అంతే. ఆమేన్. ఈ మరలా పాపి పాపం ఇలాంటి మాటలు అసలు అనుకోకూడదు మాత్రం. John 16 యోహాను సువార్త 16వ అధ్యాయము 7th verse. We'll read from 7వ వచనం దగ్గర నుండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. ఎప్పుడు సత్యమే చెప్తాడంట. ఆమేన్. యేసు ప్రభు చెప్తాడు, అబద్ధాలు చెప్తాడా యేసు ప్రభు? చెప్పండి. చెప్తాడా అబద్ధాలు? చెప్పండి. అబద్ధం చెప్తాడా యేసయ్య? నేను టీచర్ అనుకోండి, ఈరోజు మీరు ఆన్సర్ చెప్పాలా? చెప్పకపోతే మీకు ఆశీర్వాదం కూడా ఇస్తా, చెప్తే డబుల్ ఆశీర్వాదం ఇస్తా, మీ ఇష్టం. చెప్పబడితే తిడతానంటారేమో అనుకున్నాను నేను. సమస్య లేదు. యేసు ప్రభు తిట్టడమ్మా, నేను తిట్టాను. ఆమేన్. ఆమేన్. చెప్పండి. యా, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. అపవాది కంట మీరు సత్యం తెలుసుకుంటే వాడికి గుండెలో దడ. మీకు అబద్ధం తెలిసింది అనుకోండి, వాడే పడుకుంటాడు, వాడు నశించిపోతారని. మీకు మార్గం తెలియకపోతే మీరు నశించిపోతారు. కానీ మార్గం తెలిసింది అనుకోండి, వాడికి పని అయిపోతుంది. వాడికేంటి, మీకు సత్యం తెలియకూడదు అంతే. సో ఈ రోజు మీకు సత్యం తెలుస్తుంది కాబట్టి వాడి క్రియలు అంతమైపోతాయి ఈ రోజు. హల్లెలూయా. ఆమేన్. అయిపోయింది పని. సో లెట్ us read. ఆయన వచ్చి అనగా పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఇంతవరకు బానే ఉంది. ఏమంటాడు? ఏం గుర్తు చేస్తా అంట? పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఈ లోకమును ఒప్పుకొన చేయును. అంతతో ఆపలే. నెక్స్ట్ వచనం ఏంటంటే, లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు. హలో, లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి వాడిని ఒప్పింపజేస్తాడు. విశ్వాసం ఉంచితే లేదండి, పాపం జ్ఞాపకానికే రాదు. నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు కదా ఆయన బైబిల్లోని. అంటే లోకులు పాపం చేశారు కనుక పాపిని గురించి కాదంట. లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. వాడికి ఎందుకు ఒప్పించి, అరే నువ్వు పాపిరా, నీకు రక్షకుడు కావాలి, యేసు ప్రభువుకి రా అని నడిపిస్తాడంట. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పాపము వాడికి లోకులకి జ్ఞాపకం చేస్తాడంట, కానీ మన లోకులం కాదు, ఆయన సంతానం, ఆయన కుటుంబం. హల్లెలూయా. హల్లెలూయా. నీతివంతులుగా తీర్చబడినటువంటి ఆమేన్. హల్లెలూయా. చూడండి, లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు. లోకులు పాపం చేశారు కనుక పాపం గురించి కాదంట. లోకులు విశ్వాసం ఉంచకపోవటం వలన మన విశ్వాసం ఉంచామా లేదా యేసు ప్రభు మీద? విశ్వాసం ఉంచాము కాబట్టి నెక్స్ట్ నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక. మీరంటే ఎవరు? వాళ్ళ శిష్యులు అంటే మనమే కదా. తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గురించి మీకు ఒప్పింపజేయును. హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధాత్ముడు నీతిని గురించి చెప్తాడు. He comes to glorify Jesus. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమ పరచును అనుందండి పరిశుద్ధాత్మ. హల్లెలూయా. హల్లెలూయా. నీతి వస్తాడంట. వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, నేను పాపినంటే, పాపి కాదరా బాబు నువ్వు నీతి. నేను ఎప్పుడు ఇంత ముందనేవాడిని, దేవా నేను పాపిని పురుగుని అంటుంటే దేవుడు, ఏందిరా ఈ గోళ నీది, ఏంది ఏడుస్తా ఉంటావు ఎప్పుడు చూసినా, ఇదేంది గోళ, నాకు నా కొడుకునిచ్చింది నీతిమంతునిగా ఉచితంగా చేస్తే నువ్వు ఇంకా పాపి అంటావు ఏందిరా బాబు. పాపి అంటాం వల్ల నేను తగ్గింపు అనుకున్నా. తగ్గింపు కాదు, ఓవర్ యాక్షన్ అంట. అంతే అండి. యూజువల్లీ ఇంతకుముందు ప్రతి వాడు వచ్చి, నువ్వు నీ జీవితం సరి చేసుకో, నువ్వు ఏంటి ఇది జీవితం, నువ్వు పాపిష్టి జీవితం, నువ్వేంది ఇది, తిడితే అమ్మాయి దేవుడు నన్ను తిట్టారా బాబు ఈరోజు పర్ఫెక్ట్గా మనం అనుకుంటాం. తిట్టంగానే తిట్టకపోతే ఏంద్రా బాబు దేవుడు తిట్టట్లే నన్ను. చర్చిలో ప్రతిసారి చర్చ్ రాగానే తిట్టాలి. అమ్మాయి దేవుడు తిట్టాడు కదా, అయిపోయింది, క్లోజ్ మ్యాటర్. కానీ దేవుడు తిట్టడంట, నిన్ను ప్రేమిస్తాడంట. హల్లెలూయా.
ఆ ఎంత ప్రేమిస్తాడంటే ఆ ప్రేమ వలన మనం మారిపోతామంట. ఆమేన్. ఆమేన్. You will be transformed by tasting that love. దేవుని యొక్క ప్రేమని రుచి చూచుట వలన నీ జీవితమే రూపాంతరం అయిపోతూ ఉన్నది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. It goes on to the next verse. ఆ తర్వాత ఉన్నటువంటి మాట, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును. తీర్పు ఎట్లా పొందాడు తెలుసా? ఈ లోకాధికారి ఎవడు? అపవాది. లెట్స్ గో టు కొలసియన్స్. కొలసీలకు రాసినటువంటి పత్రికలో కనుక చూస్తే 2వ అధ్యాయంలో 13, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకయుండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఏం చేశాడంట? అపరాధములన్నిటినీ క్షమించి. హలో విను, నీకు తెలియాలి ఇది. మన అపరాధములన్నీ క్షమించేశాడు ఆయన. మనకి విరోధంగా ఉన్న ప్రతి రాతను ఆయన తుడిచివేశాడు. ఆయన నెక్స్ట్ అన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి. ఏం చేశాడంటండి? నిరాయుధులనుగా చేసి. ప్రధానులు ఉన్నారంట, అధికారులు ఉన్నారంట, వాళ్ళని ఏం చేశాడంట? నిరాయుధులనుగా. వాడికి ఆయుధాలు లేకుండా చేసేసాడండి. చేసేసాడు. ఆయుధాలు లేవంట వాడికి. సిలువ చేత జయోత్సవంతో వాడిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. ఈ రోజు బహాటంగా అపవాదిని చూపిస్తున్నా. వాడికి బట్టలు లేవంట, దేశపు తీసి పడేసాడంట బట్టలు. వాడిని నిరాయుధులు అంటే అదే బట్టలు కూడా తీసి బహాటంగా చూపించాడంట. వాడు అయిపోయాడని కథం. మనం అనుకుంటా ఉన్నాం, మో బ్రదర్ అపవాది తెలియదు బ్రదర్, మీకు చాలా కుయుక్తుడు, చాలా పవర్ఫుల్ అనుకుంటుంటాం మనం కదా. వాడు పవర్ఫుల్ లేదేం లేదు. వాడు బట్టలు లేకుండా కూర్చున్నాడు. చచ్చిపోయిన కుక్క. వాడు చచ్చిపోయిన కుక్కనే. వాడు తలకాయ చెదగొట్టబడిందండి. తలకాయ కూడా తలకాయ చెదగొట్టబడిన పాము. వాడు సిలువలోనే ఆయన తలకాయ చెదగొట్టబడిపోయింది. యేసు ప్రభు వాడిని ఓడించారు ఆయన్ని. ఆమేన్. ఆమేన్. వాడు అయిపోయాడు అంతే. వాడికి నిరాయుధుడుగా చేశాడంట. వాడికి ఆయుధాలు లేవే వాడి దగ్గర అండి. అసలు వాడి ఆయుధం ఏం తెలుసా? వాడిది ఆయుధాలు తెలియాలి కదా. వాడి ఆయుధాలు ఏంటంటే తండ్రి యొద్ద రోజు అక్కడ ఉన్నప్పుడు ఏం చేశాడంట? వాడు అక్కడ నేరము మోపుతూ ఉండేవాడు అండి. రోజు వాడి పని ఏంటి? దివరాత్రములు నేరం మోపువాడు. వాడు వచ్చి చంపలేడు, నేరం మోపుతాడు అంతే అండి. చంపేవాడైతే మనం బతుకుతామా ఇప్పటి వరకు? ఎప్పుడో ఎవడు ఉన్నాడు. వాడు చంపేంత సీన్ వాడికి లేదు. వాడు నేరం మోపడమే వాడి పని. ఏం పని? నేరం మోపడం అండి. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు నేరం మోపేవాడంట. ఇగో అదే చేస్తున్నాడు, ఇదిగో ఇది చేస్తున్నాడు. ఇప్పుడు వాడు అక్కడ లేడంట. ఎందుకు? వాడు పడద్రోయబడి ఉన్నాడండి. ఎందుకంటే మన మీద నేరం మోపడానికి వాడు ఏమీ లేవు. వాడికి యేసు ప్రభు వెళ్ళ చెల్లించాడు. హల్లెలూయా. వాడు తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పాడు అనుకో, తండ్రి ఇగో బ్రదర్ అని ఇలా తప్పు చేసినాడంటే యేసు ప్రభు లేచి, నేను వెళ్ళ చెల్లించాను రా బాబు, నువ్వేం తీడున్నావు పో ఇక్కడి నుంచి యేసు ప్రభు కథమన్నాడు. వాడు అక్కడ లేడు, ఇక్కడ పడ్డాడు. ఇక్కడ వచ్చి నీ చెవులో నేరం మోపుతా ఉంటాడు. నువ్వు పాపివి, అప్పుడు అది చేసావు కదా, ఇప్పుడు ఇది చేసావు కదా, నువ్వు అది ఇది అని గుర్తు చేస్తా. అప్పుడు ఏమన్నా అంటే వెనకాలకి వెళ్ళిపో, గెట్ ది బిహైండ్ సేటన్, సైతానా నా వెనక పో అని చెప్పాలి. ఆమేన్. ఆమేన్. వెళ్ళ చెల్లించాడు యేసు ప్రభు. రక్తముతో అక్కడ వేసాడండి. ఇంకా వాడికి స్థానం లేదు అక్కడ. వాడు వచ్చి ఇక్కడ వచ్చి నీ సహోదరుని మోపుతా ఉంటాడు అన్నమాట. సహోదరుల మీద వాడు ఇక్కడే ఉంటాడు, నీ చెవులు కొరుకుతా ఉంటాడు. నువ్వు పాపివి, నువ్వు పనికిరావు, నువ్వు ఇది నువ్వు అది. కానీ మనం అనాలి, నేను నీతిమంతుడను యేసు నామములో. హల్లెలూయా. ఆమేన్. లెట్స్ గో టు ఐజాయా 54:17. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం దగ్గరికి వెళ్ళి చూస్తే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. అంతవరకు తెలుసు, కానీ దాని తర్వాత తెలియదే. అది చదువుకోండి, ఇది ఒక్కడే సరిపోయింది అనుకుంటాం. అదొక్కటి సరిపోయింది అనుకోండి. కానీ దాని తర్వాత న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వారికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీతి మన స్వాస్థ్యం అంట. మన స్వాస్థ్యము, అవర్ హెరిటేజ్. ఇది మన యొక్క స్వాస్థ్యముగా దేవుడు మనకిచ్చాడు నీతి అనే దానిని. హిస్ రైచియస్నెస్ ఈస్
our heritage. ఆయన యొక్క నీతిని దేవుడు మనకి స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నాడు. ఆయన వాడుకోండి, వాడుకో, యూజ్ ఇట్, వాడుకోవాలని మీరు. దిస్ ఈజ్ అవర్ హెరిటేజ్, అవర్ రైట్. ఏమంటే మీ హక్కు, మీకు సంబంధించిన స్వాస్థ్యాన్ని చెప్తున్నాను. ఏమిటంటే ఆయన మనల్ని క్షమించేశాడు, మనల్ని నీతిమంతులుగా చేసి తన నీతిని మనకి ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొట్టాడు ఒకసారి. మళ్ళా ఫ్రీ, ఉచితంగా ఇచ్చేశాడు బాబు మీకు. ఫ్రీ, ఉచితం. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు న్యాయ విమర్శలో ఆయుధాలు వాడేది ఇదే అపవాది. వాడు వచ్చి దోషారోపణ చేస్తా ఉంటాడు, కొరుకుతా ఉంటాడు. నువ్వు ఇది, నువ్వు అది. ఏమండి, తిరిగి జన్మించిందా పడ్డామా లేదా చెప్పండి, యథార్థం చెప్పండి, చెప్పండి. అది లేదు బ్రదర్, అంత ఓవర్ యాక్షన్ వద్దు ఇక్కడ. ఎవరు లేదు, వీక్నెస్ ఉందా? మనం వీక్నెస్ ఉంది. వీక్ ఒక్కరిలో ఏదో మాట అంటాం కదా, ఎవరో ఒకరిని కోపం వచ్చినప్పుడు గౌక్కుని అంటావా లేదా? అందులో స్పెషలీ ఇవాళ రేపు టీవీ సీరియల్స్లో ఎవరిని ఎట్లా చంపాలో ఎక్కడ చూడక్కర్లే, ఆ మాన్యువల్ గైడ్ అక్కడే ఉంటుంది టీవీలో. ఇలా చంపబడను, ఇలా ద్వేషించవచ్చు, ఇలా కూడా చేయొచ్చు. టీవీ ఇన్ఫర్మేషన్ బాగా ఇస్తుంది మనకి. కానీ ఇక్కడ దేవుడు అంటాడు, అరే నీకు విరోధంగా రూపొందిన ఏ ఆయుధం వర్ధిల్లదు, అంతే. నా నీతి నీ మీద కప్పుతున్నా, అంతే. నువ్వు నీతిమంతుడు, అంతే. హల్లెలూయా. నీ మీద దోషారోపణ చేసేవాళ్ళు నీవే నేరస్థాపన. హల్లెలూయా. నువ్వే, యు ఆర్ ద వన్ హూస్ గోనా జడ్జ్ ద వన్ హూ జడ్జెస్ అగైన్స్ట్ యు. నీకు విరోధంగా ఎవరైనా దోషారోపణ చేసినట్లయితే న్యాయ విమర్శలో నీవే వాడి మీద నేరమవుతారే. నువ్వు బట్టలు ఊడిపోయి ఉన్నవాడు, నువ్వు నాకేంటో చెప్పేదని చెప్పాలి వాడికి. ఆమేన్, ఆమేన్. You have been made righteous. మీరు నీతిమంతులుగా చేయబడి ఉన్నారు, తీర్చబడి ఉన్నారు. Romans 3:23 and 24. రోమపత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు ఉన్నటువంటి మాటలు ఏమంటాడంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. చూడండి, ఒక మహిమ ఉందంట దేవుడిది, ఎవ్వడు దాన్ని పొందలేకపోవచ్చునంట. కాబట్టి అంటాడు నెక్స్ట్ వర్స్, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితం అంటే ఏంటండి? మనం ఏం కష్టపడనక్క లేకుండా, మనం ఏం చేయక్కర్లేకుండా ఆయన కృప చేతనే అంట. ఇట్ ఈస్ బై హిస్ గ్రేస్. ఆయన కృప చేతనే మనం నీతిమంతులంగా తీర్చబడి ఉన్నాము. వి విల్ రీడ్ 26 26వ వచనం కూడా చూస్తే, క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. నెక్స్ట్, దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసు నందు విశ్వాసము గల వానిని నీతిమంతునుగా తీర్చు వాడునయుండుటకు ఆయన అలాగు చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభువుని విశ్వసించావో నువ్వు నీతిమంతుడుగా చేయబడతావంట. హల్లెలూయా, ఆమేన్. చూడండి, ఇది అసలు ఇది తినాలి. ఇది మన జుంటే తేనె ధారల కంట మధురమైనటువంటి సువార్త. నేను నీతిమంతుడను. ఓ థ్యాంక్ యూ జీసస్, యేసయ్యా నీకు వందనాలని చెప్పి ఎంత హాయిగా ఆనందించాలండి. నీవు నీతిమంతుడు అనే సువార్త మేము ప్రకటిస్తూ ఉన్నాము. ఫ్రీ గిఫ్ట్ ఇది, ఉచితముగా ఇవ్వబడిన వరం ఇది నీకు. మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అయింది అనుకోండి, ఫంక్షన్ తెలుసు కదా, ఏదైనా ఒక పండగ లేకపోతే ఏదైనా ఒక మంచి పుట్టినరోజు, అందరిని పిలిచారు అనుకోండి, ఎవరైనా గిఫ్ట్ తెస్తారు కదా. గిఫ్ట్ అంటే ఏంటి? బహుమానం అండి, బహుమతి, వరం. తెచ్చారు అనుకోండి, తెస్తే బ్రదర్ ఆ బహుమానానికి నేను అర్హుడిని కాదు అంటామా? ఏం చేస్తాం మనము? తీసుకో. దేవుడు ఉచితంగా వరం ఇస్తుంటే, దేవా తీసుకో. లేదు నేను ఫస్ట్ పని చేస్తా తర్వాత తీసుకుంటాను, బాగుంటుందా? పని చేసేంత సీన్ నీకు నాకు ఉంటే ఆయన బహుమానం ఇవ్వడంట, సంపాదించుకుపో అంటాడంట. ఆ రోమా పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, మీకు దిమ్మ తిరుగును గాక. ఆమేన్. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేశారనుకోండి, నెల అయిన తర్వాత ఏమిస్తా నేను? జీతం ఇవ్వాలండి, పని చేసిన తర్వాత జీతమే కదా, అంతే అండి. దానం ఇస్తా అంటే పని చేసిన తర్వాత దానం ఇస్తా అంటే బాగుంటుందా? దానం ఎలాగవుతుందండి? జీతం తీసుకోవాలి. అవును, దానం అవుతుందా? చెప్పండి మీరేను. పని చేసినటువంటి వాడికి దానం ఇస్తారా? ఇప్పుడు జీతం ఇస్తారా? ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ? ఉద్యోగం చేసుకునే వాళ్ళు, ఉద్యోగస్తులు, పని చేసుకునే నెల అయిన తర్వాత నీకు దానం ఇస్తా అంటే తీసుకుంటావా?
ఇది దానంగా ఇస్తున్నానంటే దానం ఫస్ట్ డే ఇవ్వరా బాబు, ఇన్ని రోజులు 30 రోజులు పని చేయించుకోండి దానం అంటావేంది నువ్వు? నేను పని చేసిన దానికి జీతం వెయ్యి అంటాం. అవునా? పని చేయు వానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. హల్లెలూయా. పని చేయకుండా ఇదేంద్రా బాబు, పని చేయడం ఏంటి, పని చేయకపోవడం ఏంటి? పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. నెక్స్ట్ వచనంలో ఆ ప్రకారమే క్రియలు లేకుండా హల్లెలూయా హల్లెలూయా క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఆ మనుషుడు ఎవడు తెలుసా? క్రియలు లేకుండా ఉన్న మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడ్డవాడు ఎవరు తెలుసా అండి? నేనే. ఆమేన్. నేనే. నువ్వే. ఆమేన్. మీరే. దావీదు చూశాడు నన్ను. అమ్మా అప్పుడు చూశాడు దావీదు. బ్రదర్ అనిల్ కుళ్ళుకున్నాడు. దావీదు నన్ను చూసి కుళ్ళుకున్నాడు. ఎందుకు తెలుసా? అప్పుడు యేసు చనిపోలే కదా. ఎస్. ఇప్పుడు చనిపోయాడు మన కోసము. ఆయనకి లేనిది మనకి ఉన్నది సిలువ. హల్లెలూయా. అప్పుడు క్రియల వల్ల చేయాలి, క్రియలు. కానీ ఇప్పుడు కృప అంట. హల్లెలూయా. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడని అప్పుడు అన్నాడండి. అంతేకాకుండా ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. హల్లెలూయా. నిర్దోషి ఎవడు? నువ్వు నేనే. మనమేనండి బాబు. నిర్దోష బ్రదర్, నిర్దోష. ఎంత అసలు చూడండి, నువ్వు నేను నిర్దోషి అంట. ఈరోజు నిర్దోషులమంట. ఆయన రక్తము అంత వాల్యూ ఉంది దానికి. కడిగేశాడంట. హల్లెలూయా. కడిగేశాడు. నిర్దోషులమంట. హల్లెలూయా. దేవుడు నిన్ను నిర్దోషి అంటే నువ్వోడండి దేవా, నీకు తెలియదు దేవా, నీకు తెలియదు అంతే. బాగుంటుందా బ్రదర్? ఇంకో చోట నిర్దోషి అని ఎక్కడ రాసింది బ్రదర్ చెప్తావా? కావాలా ఇంకో చోట? ఏమండి కావాలా? ఇంకో చోట కూడా చూపించమంటారా? చెప్పండి. మన వాళ్ళందరూ నిర్దోషులు అయిపోయినట్టుగా అలాగే ఉండిపోయారు మీరు. యెషయా తీసుకుందాం రండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. నిర్దోషులారా. ఆమేన్. స్వీకరించండి బాబు, తీసుకోండి ఆ మాట. దేవుని చేత ఆశీర్వదింపబడిన సంఘమా. ఆమేన్. తీసుకోండి బాబు ఈ మాటలో. దేవుని వారసులారా. ఆమేన్. అనుకోండి బాబు మీరు. క్రీస్తు తోటి వారసులారా. ఆమేన్ చెప్పండి బాబు. లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవడైనా వచ్చి నువ్వు పాపి అన్నాడు అనుకోండి, వాడు తాట తీయాల. నేను పాపి అయింది యేసు ప్రభు చెల్లి. ఇప్పుడు నేను పాపి అంటే యేసు ప్రభు చేసిన శిలువయాగాన్ని తిరస్కరించినట్టే, కొట్టివేసినట్టే, దాన్ని మనం కాళ్ళకి ఎంత రొక్కేసినట్టే. అలా చేయలేము, చేయకూడదు మనం. ఓ నిర్దోషులారా. తీసుకోండి బాబు, తీసుకోండి. ఏమండి చాలా కాలం కిందాక బాబు అన్నట్లుగా అయ్యగారు అన్నట్లుగా చాలా కాలం మనం అంటే 4 తిట్లు తిడితే అమ్మయ్య ఏ ప్రసంగం చేశారని ఆ నోరు లాలు తీసుకుంటాం. మంచి వారు చెప్తున్నాడు బాబు, మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, మన పని కాదు. ఆయన ప్రేమించి మన కొరకు రక్తం ఇచ్చాడు కనుక మనం నిర్దోషులు అని చెప్తే మనం తీసుకుంటలేదు. మనం నమ్మశక్యం కాదు. ఇందాక చూపించారు కదా అయ్యగారు, నమ్మశక్యం కాదు. నమ్మలేకపోతున్నారు ఇంకా జనం. ఐసాయా 53:1 చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్ముతున్నాడు ఈ రోజుల్లో? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన క్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడ నొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయబోతుమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. హల్లెలూయా. ఏం చేశాడంటండి? మన రోగములను భరించెను. అయిపోయిందండి, భరించేశాడు ఆయన. భరించాడా? ఎస్. ఇప్పుడు నువ్వెందుకు భరిస్తున్నావు అది? రోగాన్ని ఎందుకు భరించాలి? ఇంకా ఆయన భరించేసాక వెయ్యి ఆయన మీదకి. ఈరోజు నీ రోగం ఆయన మీదకి వెయ్యి. విడిచిపెట్టేసుకో ఆయన మీద. యేసయ్య నా రోగం భరించాడా?
నిశ్చయముగా అంట, అంటే నిశ్చయం, ఖచ్చితంగా, అంత బల్లగుద్ది మరి చెప్తున్నానట్టు నీకు. అక్కడ భరించిన తర్వాత నువ్వెందుకు భరిస్తున్నావు? ఈరోజు దానికి అంతం పలుకు. ఆమేన్. నేనేం మోయ రోగాన్ని చెప్పు, రోగం నిన్ను మోయను, నా యేసయ్య మోసాడు, పో యేసు నామంలో. చెయ్. ఏం చెప్పాలి? పో. ఎంతకాలం ప్రయాసపడి భారం మోసుకొని నేను యేసు దగ్గరికి వచ్చి ఇచ్చేసా, యేసు నామంలో భారాన్ని ఇచ్చేసాయి. నీ ఆ రోగం అనే భారాన్ని ఎందుకు మోస్తామండి బాబు? ఆయన నిశ్చయముగా మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. నెక్స్ట్, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. నెక్స్ట్, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడెను. నెక్స్ట్, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. వెల చెల్లించాడంట ఆయన. రోగము కొరకు, వ్యసనముల కొరకు, అన్నిటి కొరకు వెల చెల్లించాడు ఆయన. వెల చెల్లించిన తర్వాత కూడా మనం ఇంకా చెల్లిస్తామా? మనకి చెల్లింత సీన్ లేదు మనకి. ఆయన చెల్లించాడంట, దాన్ని నమ్మడమే. అందుకే నమ్ముట నీ వలనైతే అంటాడు. హల్లెలూయా. ఆమేన్. నమ్మువానికి సమస్తముడు సాధ్యమవుతున్నటువంటిది. నమ్మాలా? యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. నెక్స్ట్, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. నోరు తెరవలేదండి ఆయన. తెరవలే. అన్యాయపు తీర్పు నందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూముల నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఎవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. హల్లెలూయా. అతన్ని నలుగగొట్టుటకు ఎవరికి ఇష్టమైందంట? యెహోవాకు ఇష్టమాయెను. మీకు తెలుసా ఒక న్యూస్? యేసు ప్రభుని ఎవరు చంపలే అంట, తండ్రే ఆయన్ని బలిగా పంపించాడంట. ఇష్టపడి ఆయనను బలిగా పంపించినాడు. ఎవరు చంపేంత సీన్ లేదంట ఆయన్ని. ఎవరు చంపలేనంట. రోమా సైనికులు గాని ఇస్కరియోతు యోధ గాని ఎవడు చంపగలిగినటువంటిది కాదండి. ఎవడు చంపలే. నో వన్ కెన్ కిల్ హిమ్. ఎవడు కూడా యేసు ప్రభువుని చంపగలిగినటువంటి సత్తా వాడు ఎవడికి లేదండి బాబు. బట్ హీ హిమ్సెల్ఫ్, అయితే ఆయన తనంతట తానే took our sins upon him. మన పాపములను తన మీద వేసుకొని ఉన్నాడు. యెహోవా ఆయన మీద మోపి ఉన్నాడు. yes, మళ్ళీ చదవండి ఇది. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. నెక్స్ట్, ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను. చూడండి, తండ్రి అంట యేసు ప్రభు వ్యాధి కలుగజేశాడంట. నెక్స్ట్, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యెహోవా ఉద్దేశం అంట ఇది. ఆయన ఉద్దేశం అంట. దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ యెహోవా. నెక్స్ట్, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయెను. నెక్స్ట్, అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వాని గురించి విజ్ఞాపనము చేసెను. హల్లెలూయా. అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. ఎవడంట తృప్తి నొందేది? దేవుడని యెహోవా, తండ్రి. ఆయన కలిగిన వేదన చూసి తృప్తి నొందుతాడంట. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. హల్లెలూయా. హల్లెలూయా. నిర్దోషులుగా చేశాడంట. ఈ రోజు నువ్వు నేను ఆయన వెల చెల్లించాడు కాబట్టి నిర్దోషులం. గట్టిగా హల్లెలూయా చెప్తాం ఒకసారి దేవునికి. నిర్దోషులం. నిర్దోషులారా గట్టిగా స్తోత్రం చెల్లించాడు ఒకసారి. నిర్దోషులుగా చేసింది మన ప్రభు అమ్మ. హల్లెలూయా. ఆమేన్. That's the reason I am crazy about him. అందుకేనేనండి ఆయన అంటే అంత పిచ్చి నాకు. యేసు నీకు వందనాలైనా.
Thank you. యేసయ్యా నీకు వందనాలు. This is my song, you know. ఇది నా పాట అండి తెలుసా. I've gone through so much of situations in my life. నా జీవితంలో ఎన్నో ఇలాంటి అనుభవాలు గుండా నేను వెళ్ళి ఉన్నాను. But he pulled me up from that sinking mire. ఆ యొక్క గోతిలో నుండి ఆ యొక్క భయంకరమైన ఊబిలో నుండి ఆయన నన్ను లేవనెత్తి ఉన్నాడు. ఆయన He said, I am with you. ఆయన అన్నాడు నేను నీతో ఉన్నాను. The one who is with me, నాతో ఉన్న దేవుడు, he's with you today. ఈ రోజు మీతో కూడా ఉన్నాడు ఆయన. నీవున్న ప్రతి అప్పు అనే ఊబి నుంచి పైకి లేపుతున్నాడంట ఈ రోజు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మీ రోగం నుంచి విడుదల ఇస్తున్నాడంట. మీ వ్యసనాల నుంచి విడుదల ఇస్తున్నాడంట ఈ రోజు. హల్లెలూయా. నీతో ఉండి నిన్ను నడిపిస్తున్నాడంట. హల్లెలూయా. నిన్ను విడువడు ఎడబాయడు. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా ఈ రోజు. నిన్ను ప్రేమిస్తున్నాడు. మన నీతిగా చేయబడ్డాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆమేన్. 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరిస్తున్నాడు ఈ రోజు. హల్లెలూయా. ఆమేన్. నీతో పాటు ఆయన వస్తున్నాడు. ఆమేన్. నిన్ను ధైర్యపరుస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి దేవుని స్తుతిద్దాం. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి గట్టిగా. సెలబ్రేషన్ ఈసారి మంచి పాటతో దేవుని మహిమపరచడానికి, నాట్యం ఆడుతూ దేవుని మహిమపరచడానికి. Be careful, be careful. పరాక్రమము గల బాలాజుడా, నీ కంటికి కనిపించే, నీ చెవులకు వినిపించే, అరే దేనిని గురించి భయపడకు, 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 భయపడకు. హే దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయమెందుకు, నీకంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలవలేరు. మన ముందుకు ఇక చేసుకో స్వాధీనం, 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 స్వాధీనం. Take, 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 take over. 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 పరాక్రమము గల బాలాజుడా. Hey, hey! Woo! నీ వలని భయమును ప్రతి జనమునకు నీ ప్రభువు పుట్ట